తిరుపతిలో కుళ్లిపోయిన మాంసంతో వంటలు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతి మున్సిపల్ హెల్త్ అధికారులు గత కొద్ది రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోకుండా అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. తిరుపతి రవీంద్రనగర్ లో వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రత్యేకంగా కళాశాలల పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఆహార పదార్థాలు విక్రయిస్తూ విద్యార్థులే లక్ష్యంగా చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తిరుపతి మంగళం రోడ్లోని ఓ షెడ్డులో కుళ్లిపోయిన మాంసంతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లుగా స్థానికులు గుర్తించారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న సమయంలో స్థానికులు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు సమాచారం అందించగా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించి కుళ్లిన చికెన్ ను సీజ్ చేశారు.